అమర్ బాగి ఫోటోని బుజ్జమ్మకి చూపిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే బుజ్జమ్మ అంటూ అంజు వస్తుంది. స్కూల్కు టైం అయింది, రా బుజ్జమ్మ వెళ్దామని అనడంతో ఇక బుజ్జమ్మ అంజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగి, ఈ ఫోటోలో నీ చిరునవ్వు ఉంది, నీ రూపం చెదిరిపోనంతగా నా పిల్లల గుండెల్లో ఉంది. నిన్ను మర్చిపోలేని ముద్రని నా గుండెల్లో వేసి వెళ్ళావు, ఎప్పుడు తిరిగి వస్తావు బాగి అని అమర్ ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత కరుణ, బాగి ఇద్దరు రోడ్డు పైన వెళ్తున్న పంతులు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు అటుగా వెళ్తూ ఉండటంతో, పంతులు గారు నేను మీకు గుర్తున్నానా అని బాగి అంటే, ఎందుకు గుర్తులేవమ్మా, నీ పాపకి జాతకం చెప్పింది నేనే కదా అని పంతులు గారు అంటే, మరి ఆ జాతకం నిజమేనా అని కరుణ ప్రశ్నిస్తూ ఉంటుంది. జాతకం అంటే కష్టసుఖాలు ఉంటాయి కానీ నిజం అబద్ధాలు ఎందుకు ఉంటాయమ్మా అని పంతులు గారు అంటే, అంటే మీరు చెప్పిన జాతకం అబద్ధమా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో! అలా కాదమ్మా, నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఎందుకుంటాయని చెప్తున్నానని పంతులు గారు అంటే, మీరు చెప్పిన జాతకం వల్ల నేను నా కుటుంబానికి 5 ఏండ్లు దూరంగా ఉన్నాను అని బాగి అంటే, అందుకే కదమ్మా ఈ 5 ఏండ్లు మీ పెద్ద కూతురు అమ్ముకి ఎలాంటి దోషము జరగలేదు, ప్రమాదము జరగలేదు అని పంతులు గారు చెప్తారు. కానీ ఈ మధ్యనే మా పాప కూడా ఆ ఇంటికి వెళ్ళి వచ్చింది, అయినా ఇప్పుడేం జరగలేదు కదా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, అంటే మీ జాతకం ఫేక్ అనే కదా అర్థం అని కరుణ అంటుంది. అదేంటమ్మా అలా ఎలా మాట్లాడుతున్నారు అని పంతులు గారు అంటే, అంటే మేము వచ్చినా కూడా అమ్ముకి ఏమీ జరగలేదు కదా అని బాగి అంటుంది. చూడమ్మా, జాతకంలో గ్రహస్థితులు అటు ఇటు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏండ్లు జరగకపోవచ్చు, కానీ నీ చిన్న కూతురికి ప్రమాదం జరగచ్చు కదా అని పంతులు అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడమ్మా, జాతకంలో గ్రహస్థితుల వల్ల అవి ఇవి జరుగుతూ ఉంటాయి. 7 ఏండ్లని చెప్పాను, కానీ మీరు 2 ఏండ్లు ముందే తిరిగి వచ్చేశారు. ఇప్పుడు గ్రహస్థితులు అడ్డం తిరిగాయి. దీనివల్ల మీ చిన్న కూతురికి ప్రమాదం, అక్కడికి వెళ్తే నీ చిన్న కూతురు ప్రమాదంలో పడిపోతుంది, ప్రాణ సంకటం అని పంతులు చెప్తుంటే, ఏయ్ పంతులు, ఇక నువ్వు ఆపుతావా? ఏయ్ బాగి, ఈ జాతకాలు గీతకాలు అన్నీ పక్కన పెట్టేసే, ఇతని మాటలు అస్సలు నమ్మకు. ఏంటయ్యా ప్రాణ సంకటాలేంటి, కావాలంటే మనం వేరే పంతుల దగ్గర చూపించుకుందాము, ఇతనంతా అబద్ధాలు చెప్తున్నాడు అని కరుణ వాదిస్తూ ఉంటుంది. చూడండమ్మా, మీరు వేరే వాళ్ళ దగ్గర జాతకం చూపించినా జాతకం అయితే మారదు కదా, వాళ్ళు చెప్పే విధానం మారుతుంది అంతే. నేను చెప్పేది మాత్రం నిజం, ఇంకో 2 ఏండ్లు మీరు ఆ ఇంటికి దూరంగా ఉండాల్సిందే అని పంతులు చెప్తాడు. ఏ పంతులు, నువ్వు భయపెట్టకు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని కరుణ అరవడంతో అతను వెళ్ళిపోతాడు. ఏయ్ పోరి, నువ్వు టెన్షన్ పడకు, బుజ్జమ్మకి ఏమీ కాదు అని కరుణ చెప్తుంటే, అది కాదే, బుజ్జమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనే, మా అక్కనే మళ్ళీ పుట్టిందని బుజ్జమ్మలో చూసుకుంటున్నాము. అక్కని నేను చాలా మిస్ అయ్యాను. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పుడు బుజ్జమ్మ రూపంలో చూసుకుంటూ నేను వాటిని తిరిగి పొందాలనుకున్నాను. నేను బుజ్జమ్మని దూరం చేసుకోలేను అని బాగి అంటే, ఏయ్ పోరి, ఇందాక అమ్ముకి అన్యాయం చేయాలని చూసినప్పుడు ఆ మనోహరికి ఏమైందో చూసావు కదా, అయినా కూడా చిన్న పిల్లలకి దేవుడు ఏమీ కానివ్వడే. ఆ మనోహరి బుజ్జమ్మ జోలికి వస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావే ఏంటి, తాట తీస్తావు కదా, నువ్వు ఇంకేం సోచాయించకు, రా వెళ్దాం అని కరుణ అంటుంది. కరుణ, బాగి ఇద్దరు స్కూటీలో వెళ్ళిపోతారు. ఇంకోవైపు మనోహరి, చెంబ పంతులు గారి కోసమే వెయిట్ చేస్తూ ఉంటే పంతులు గారు వస్తారు. నమస్కారం లక్ష్మీదేవమ్మ అని చెప్తుంటే, నా పేరు మనోహరి అని మనోహరి చెప్తోంది. ఇంకా అర్థం కాలేదా మనోహరి, నువ్వు ఆయనకి డబ్బులు ఇస్తున్నావు కదా, అందుకే నిన్ను లక్ష్మీదేవి అని పిలుస్తున్నారులే, అంతే కదా పంతులు గారు అని చెంబ అంటుంది. అవునమ్మా, నువ్వు నాకు డబ్బుల మీద డబ్బులు ఇస్తున్నావు, నువ్వు చెప్పింది నేను పూర్తి చేశాను. ఇందాకే దారిలో వస్తుంటే ఆ బాగి కనపడింది, మీరు చెప్పమన్నట్లే మొత్తం చెప్పాను, జాతకం తిరగబడింది, ఇప్పుడు ప్రాణ సంకటం చిన్న పాపకని చెప్పాను. ఆవిడ చాలా భయపడిపోయిందని పంతులు గారు చెప్పటంతో, అలాగే మీరు వెళ్ళండి అని మనోహరి చెప్తుంది. మరి నా డబ్బులు అని పంతులు గారు అనడంతో, ఆ! మీ అకౌంట్‌లో పడిపోతాయి, రావాల్సింది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేస్తుందని మనోహరి అనడంతో, మీకు 1000 శుభములు కలుగుగాక, సంతోషంగా ఉండుగాక అని సంతోషంగా వెళ్తూ ఉంటాడు. చేసేవన్నీ కూడా ఇలాంటి కుట్రలే, మళ్ళీ ఈయన దీవెనలొకటి అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూసావా చెంబా, నా అదృష్టం తిరగబడింది, నేను చస్తాను అది ఇది అని మాట్లాడావు. ఇప్పుడు చూడు, నేను బాగిని ఎలా భయపెట్టేశానో, ఆ చిన్న పిల్ల మీద చిన్న గీత పడినా చాలు, ఇప్పుడు బాగి ఆ చిన్న పిల్లని ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోతుంది. అదృష్టం అంటే నాది అని మనోహరి చెప్తుంటే, చూడు మనోహరి, నువ్వు ఇప్పుడు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతోందా? నిన్ను చంపటానికి పుట్టిన అరుంధతితో పెట్టుకుంటున్నావు. పోయిన జన్మలో నువ్వు అరుంధతిని చంపి ఉండొచ్చు, కానీ పుట్టగానే ప్రాణం పోసుకొని నీపై రివెంజ్ తీర్చుకోవటానికి ఇలా తిరిగి వచ్చింది. అరుంధతితో పెట్టుకుంటే నువ్వు మాడి మసైపోతావు, నువ్వు ప్రాణాలు కోల్పోతావు.
దైవశక్తితో తిరిగి వచ్చింది. కాబట్టి నువ్వేమీ చేయలేవు అని అరుంధతి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే, చాల్లే నువ్వు హైప్ ఇచ్చింది చాలు కానీ ఆపు ఆపు. ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేశావా? నేను చస్తానో, ఆ పిల్ల చస్తుందో ఇప్పుడు నీకే తెలుస్తుంది. పద వెళ్దామని మనోహరి అంటుంది. ఏంటమ్మో! మనోహరి ఆంటీకి ఏమీ జరగలేదు కదా! ఎందుకు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావు అని ఆనంద్, ఆకాష్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. ఈరోజు జరిగింది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగిందనిపిస్తుంది. ఎప్పుడు లేనిది యాదమ్మ నాకు పని చెప్పింది. ఎప్పుడు లేనిది మనోహరి ఆంటీ నాకు ప్రేమగా మాట్లాడుతూ నాకు హెల్ప్ చేయటానికి వచ్చింది. నేను కింద పడిన డ్రెస్‌ని తీస్తున్నప్పుడు మనోహరి ఆంటీ నా వెనక ఏదో చేస్తున్నట్లు అనిపించింది. అప్పుడే డ్యాడ్ పిలవటంతో నేను పక్కకి తప్పుకున్నాను. మనోహరి ఆంటీ చాలా కంగారు పడిపోయి స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మనోహరి ఆంటీయే ప్లాన్ చేసిందనిపిస్తోంది అని అమ్ము చెప్తే, కానీ ఎందుకు మనోహరి ఆంటీ నిన్ను టార్గెట్ చేస్తుంది అని ఆనంద్, ఆకాష్ ప్రశ్నిస్తూ ఉంటారు. 5 ఇయర్స్ క్రిందట నన్ను కుక్క వెంబడించింది. గద్ద కూడా నాపై దాడి చేసింది. చూస్తుంటే ఖచ్చితంగా మనోహరి ఆంటీయే ఏదో ప్లాన్ చేసిందనిపిస్తోందని అమ్ము అంటే, అయినా 5 ఇయర్స్ ఈ మధ్యలో ఏమీ జరగలేదు కదా అని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తూ ఉంటారు. పోనీ ఈ విషయం డ్యాడీకి చెప్దామా అని వాళ్ళిద్దరూ అడగటంతో, లేదు లేదు, మనోహరి ఆంటీ అమ్మకి మంచి ఫ్రెండ్ కదా! ఇప్పుడు డ్యాడీకి కూడా మనోహరి ఆంటీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మనం ఏదేంటి క్లారిటీ లేకుండా చెప్పటం కరెక్ట్ కాదు అని అమ్ము చెప్తుంది. ఈ సమయంలో మిస్సమ్మ ఉండి ఉంటే మనల్ని కంటికి రెప్పలా చూసుకునేది. మనోహరి ఆంటీని తొక్కి పడేసి ఉండేది అని పిల్లలు చెప్తుంటే, అవును కానీ మిస్సమ్మ వెళ్ళిపోయింది కదా అని అమ్ము బాధపడుతూ ఉంటుంది. నాకెందుకో మిస్సమ్మ మన చుట్టుపక్కలే మనల్ని గమనించుకుంటూ ఉందని అనిపిస్తోంది. మనకు దగ్గరలోనే ఉందనిపిస్తోంది అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటే, అయితే మిస్సమ్మ త్వరగా వస్తే బాగుంటుందని అమ్ము అంటుంది. అమర్ రాథోడ్ కారులో వెళ్తూ ఉంటే మనోహరి కారు కనిపించటంతో, రాథోడ్ కారు ఆపు, మనోహరి కారు ఇక్కడుందేంటి? డోర్లు కూడా లాక్ చేసి ఉన్నాయి. పంచర్ కూడా కాలేదు. బ్రేక్ డౌన్ అయ్యిందా అనుకుంటే అలా ఏమీ అనిపించట్లేదు. ఇక్కడ పార్క్ చేసి అడవిలోకి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంది. పద వెళ్ళి చూద్దాం అని అమర్, రాథోడ్ మాట్లాడుకొని మనోహరి మనోహరి అని పిలుస్తూ వస్తూ ఉంటారు. చెంబా ఇంకా ఎంత దూరం వెతుక్కుంటూ వెళ్ళాలి ఆ గ్రద్ద కోసం అని మనోహరి అడగటంతో, ఆ రోజు అమరేంద్ర కాల్ చేశాడు కదా! అందుకే అప్పటినుంచి ఆ గరుడ నా మాట వినటం ఆపేసింది. అది కనిపించేంత వరకు ఎంత దూరమైనా మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే అని చెంబా చెప్తుంది. ఒకచోట గరుడ కనిపించటంతో చెంబ సంతోషంగా గరుడ దగ్గరికి వెళ్ళి, వెళ్ళకు గరుడ, నేను నీ దగ్గరికి వచ్చాను కదా! నువ్వు నాతో మాట్లాడు. ప్లీజ్ నా మాట విను అని బతిమలాడడంతో ఇక గరుడకి చెంబ ఏదో చెప్తూ ఉంటే ఇద్దరు వింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి మనోహరి అని పిలవటంతో చెంబ ముందుగానే అమర్ని గమనించేసి, గరుడ వెళ్ళి దాక్కో అని చెంబ కూడా దాక్కొని ఉంటుంది. గరుడ పైకి ఎగిరిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటి మనోహరి గారు ఇక్కడున్నారని రాతో ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే అమర్, అది నేను మూలికల కోసం వచ్చాను. వాటితో పూజ చేస్తే చాలా మంచిదంట అని మనోహరి అంటే, మూలికలతో వైద్యం చేస్తారు కానీ పూజలు చేయటం ఏంటండి అని రాథోడ్ అంటే, అంటే తులసాకులతో పూజ చేస్తారు కదా! అలాగే వాటికి సంబంధించినవి ఏవో ఆకులు చెప్తే నేను వాటి కోసం వచ్చానని మనోహరి కవర్ చేస్తుంది. ఇప్పుడెందుకు ఆ పూజని అమర్ అడగటంతో, అంటే అమర్, పొద్దున నాకు ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది. అదే పిల్లలకి జరిగి ఉంటే ఇంకేమైనా ఉందా? అందుకే ఏదైనా శాంతి పూజ చెప్పమంటే ఆ ఆకులు తీసుకురమ్మన్నారు. వాటి కోసమే ఇక్కడికి వచ్చాను అని మనోహరి అంటే, పిల్లల కోసం ఈవిడ పూజ చేయటమా? ఇది వినడానికి విడ్డూరంగా ఉందే. ఈవిడ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని రాథోడ్ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటే చెంబ కనిపించకుండా దాక్కుని ఉంటుంది. చూడు మనోహరి, మూలికలు అవి ఇవి కావాలంటే ఇలా ఒంటరిగా రాకూడదు. నీకేదైనా అయితే రా వెళ్దాం అంటూ రాథోడ్ రా వెళ్దాం అని అమర్, రాథోడ్, మనోహరి వెళ్తూ ఉంటారు. మనోహరి నువ్వు వెళ్ళు నేను వస్తానులే అని చెంబ సైగ చేస్తూ ఉంటుంది.